ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లి, సార్ నా అకౌంట్ లో 1,00,000 రూపాయలున్నాయి, నాకు సేవింగ్స్ అకౌంట్ పై కొంచెం ఎక్కువ వడ్డీ ఇవ్వండి అని అడిగితే ఏమంటారు? కుదరదు సార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అందరికి ఒకటే వడ్డీ ఉంటుంది, మీకు స్పెషల్ గా ఇవ్వలేం అని మొహం మీదే చెప్పేస్తారు. అవునా? కానీ అదే బ్యాంకు దగ్గరికి ఒక ప్రభుత్వ సంస్థ వేల కోట్లు తీసుకొస్తే ఏకంగా ఆర్బీఐ రూల్స్ కే నీళ్లు వదిలేసి ఒక ఫేక్ అవేర్నెస్ క్యాంపెయిన్ సృష్టించి మరీ కోట్లకు కోట్లు అప్పనంగా దోచిపెడితే ఎలా ఉంటుంది? ఇదేదో చిన్న కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన ముచ్చట కాదు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, మనందరికీ ఎంతో నమ్మకమైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరిగిన 45 కోట్ల రూపాయల ఇంటర్నల్ స్కామ్. ఈ కథ 2021లో మొదలైంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక ప్రభుత్వ సంస్థ భూసేకరణ ద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయల భారీ ఫండ్ ను సమీకరించింది. ప్రభుత్వ సంస్థల దగ్గర ఉండే ఇలాంటి వేల కోట్ల నిధులపై ప్రతి బ్యాంక్ కన్ను ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆ 25,000 కోట్లు తమ బ్యాంక్ లోనే డిపాజిట్ చేయాలని ఎంఎస్ఆర్డీసీని అప్రోచ్ అయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పుడు సేవింగ్స్ ఖాతాలపై సాధారణంగా 3.5% వడ్డీ ఇస్తోంది. కానీ ఎంఎస్ఆర్డీసీ వాళ్ళు, మాకు వేరే బ్యాంకులు 6% వరకు ఇస్తున్నాయి, మాకు 6.01% వడ్డీ ఇస్తేనే మీ దగ్గర డిపాజిట్ చేస్తాం అని కండిషన్ పెట్టారు. హెచ్డిఎఫ్సికి ఆ డీల్ వదులుకోవడం ఇష్టం లేదు. కానీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏ బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ విషయంలో పక్షపాతం చూపకూడదు. ఒక కస్టమర్ కి తక్కువ, ఇంకో కస్టమర్ కి ఎక్కువ వడ్డీ ఇవ్వడం చట్టరీత్యా నేరం. మరి ఎంఎస్ఆర్డీసీ అడిగిన 6.01% ఎలా ఇవ్వాలి? దీనికోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ముందుగా అందరికీ వర్తించేలా స్పెషల్ 4.5% సేవింగ్స్ రేట్ అని ఒక పబ్లిక్ విండో ఓపెన్ చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అప్పుడు ఎంఎస్ఆర్డీసీకి మిగిలిన వడ్డీ దాదాపు 2.5% ఎలా చెల్లించాలి అని ఆలోచించి ఒక దొడ్డిదారి ఎంచుకున్నారు. అదే మార్కెటింగ్ బడ్జెట్ కామోఫ్లాజ్. అంటే వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును నేరుగా వడ్డీగా కాకుండా ఎంఎస్ఆర్డీసీ చేసి ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ కు స్పాన్సర్షిప్ ఇచ్చినట్లుగా రికార్డుల్లో చూపించారు. అలా 2024-2025 ఆర్థిక సంవత్సరాల మధ్యలో ఏకంగా 45 కోట్ల రూపాయలను ఎంఎస్ఆర్డీసీకి మార్కెటింగ్ ఖర్చుల పేరుతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బదిలీ చేసింది. ఫేక్ ఇన్వాయిసెస్ అండ్ ద విజిల్ బ్లోయర్. నిజంగా వాళ్ళు రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ చేశారా అంటే అక్కడే అసలు గుట్టు రట్టయింది. మార్చి 12, 2026న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంటర్నల్ విజిలెన్స్ ఆడిట్ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. ఆ విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఆ 45 కోట్లతో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ జరగలేదు. దారుణం ఏంటంటే 9 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ బిల్స్ కోసం 3 వేర్వేరు ఇన్వాయిస్లలో ఒకే ఫోటోను వాడారు. అసలు ఆ డీల్ మాట్లాడింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్, సిఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రవి సంతానం. ఆ 6.01% వడ్డీ ఇస్తామని ఎంఎస్ఆర్డీసీతో మౌఖికంగా అంటే వర్బల్లీ ఒప్పందం కుదుర్చుకున్నది వీళ్లే. కానీ ఆ ఫేక్ ఇన్వాయిస్ల మీద, పేపర్ల మీద మాత్రం వీళ్ళు సంతకాలు చేయలేదు. ఎక్కడ బుక్ అవుతామో అని కింది స్థాయిలో ఉన్న జూనియర్ ఉద్యోగుల చేత సంతకాలు చేయించారు. చూసారా ఎంత తెలివైన దొంగతనమో? ఈ బాగోతం మొత్తం తెలిసాక హెచ్డిఎఫ్సి బోర్డులో ఉన్న ఇండిపెండెంట్ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన అటను చక్రవర్తి గారు మార్చి 17, 2026న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖలో ఏమన్నారో తెలుసా? గత 2 ఏళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పరిణామాలు నా వ్యక్తిగత విలువలకి, ఎథిక్స్ కి విరుద్ధంగా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. అంటే 2 ఏళ్లుగా ఆయన ఈ స్కామ్ చూస్తూ మౌనంగా ఉండి విజిలెన్స్ రిపోర్టు బయటకు రాగానే తప్పుకున్నారన్నమాట. ఈ విషయం బయటకు వచ్చాక దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం రేగుతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఆర్బీఐ దృష్టిలో ఒక డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్. అంటే ఈ బ్యాంక్ టూ బిగ్ టు ఫెయిల్. ఇది మునిగిపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం. అలాంటి బ్యాంకులో ఇంత ఈజీగా ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి కోట్లు దాటేశారంటే ఇక సామాన్యుడికి రక్షణేది? ఈ స్కామ్ మనకి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తోంది. సామాన్యుడు ఒక లోన్ కట్టకపోతే పరువు తీసే బ్యాంకులు ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన హెచ్డిఎఫ్సి టాప్ మేనేజ్మెంట్ ను, సీఈఓను అరెస్ట్ చేస్తాయా? కస్టమర్ల డీటెయిల్స్ కోసం నో యువర్ కస్టమర్ అని మన ప్రాణాలు తీసే బ్యాంకుల అసలు బండారం తెలుసుకోవడానికి నో యువర్ బ్యాంక్ అనే రూల్ ఎందుకు ఉండకూడదు? ఒక అకౌంట్ కోసం ఎంఎస్ఆర్డీసీతో ఇలా ఫేక్ క్యాంపెయిన్ డీల్ కుదుర్చుకున్న ఈ బ్యాంక్ మరెన్ని వేల కోట్ల డిపాజిట్ల కోసం ఇలాంటి దొడ్డిదారులు తొక్కిందో అన్న భయం కలగడం లేదా? 12 కోట్ల మంది అకౌంట్ హోల్డర్స్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరిగిన ఈ దారుణంపై లీగల్ అండ్ కంప్లైంట్స్ టీమ్ కళ్ళు మూసుకుని కూర్చోవడం నిజంగా సిగ్గుచేటు. ఒక
సామాన్యుడి రక్తం పీల్చి బడా సంస్థలకు ఇలా దోచిపెట్టే బ్యాంకింగ్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కామన్ మ్యాన్ గా ఈ స్కామ్ విన్నాక మీకేమనిపించింది? ఇందులో ఎవరిది తప్పంటారు? కింద కామెంట్స్ లో మీ ఉద్దేశాన్ని పంచుకోండి. ఈ నిజాలు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బ్యాంకుల్లో కష్టపడి డబ్బు దాచుకునే ప్రతి సామాన్యుడికి చేరాలి. అందుకే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.